ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది వీరు? ఫోన్లో ఎవరు? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? రుద్రని కలవకూడదు అంటున్నావు. ఎవరు కలవకూడదు? అడిగేది మిమ్మల్నేనండి. ఏం జరిగిందో చెప్పండి. ఏంటి వీరు, బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? హస్బెండ్, యు ఆర్ నాట్ లిజనింగ్. బిజినెస్ ప్రాబ్లం అయితే వై హీ సేయింగ్ డోంట్ మీట్ రుద్ర? రుద్ర అన్నయ్య కోర్ట్ కేసు గురించి ఇష్యూనా బావా? ఏదో జరగనంత జరిగినట్టుంది. లేదంటే బ్రో ఇంత టెన్షన్గా ఉండడు. కొంపతీసి అసలు విషయం బయటపడిపోయిందా? ఏం జరిగిందో చెప్పండి బావా. అసలే రుద్రనే ఇంట్లో లేడు. ఉన్న టెన్షన్స్ తోనే తట్టుకోలేకపోతుంటే మీరంతా వచ్చి గుచ్చి గుచ్చి అడిగి ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? వీరు, సారీ మావయ్య. దేని గురించి టెన్షన్ పడుతున్నావు? పొలిటికల్ ప్రెషర్ మావయ్య. త్వరలో బై ఎలక్షన్స్ ఉన్నాయి, అది మీకు తెలిసిందే కదా. కొంతమంది నాయకులు వచ్చి మిమ్మల్ని నిలబెడతామంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి పంపించేశాను. కానీ వాళ్ళు మాత్రం మన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని నిలబెట్టాలని మన కోసం చూస్తున్నారు. ఎందుకంటే మన ఫ్యామిలీ మీద పబ్లిక్ ఉన్న నమ్మకం, గౌరవం దీనికి కారణం. భాను కాని బతుకుంటే గనుక ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీ ద్వారా ప్రజలకు చేతనైన సహాయం చేసేవాడు. అటు బిజినెస్లలోనే కాదు, ఇటు పాలిటిక్స్లో కూడా విజయేంద్ర ప్రతాప్ గారి లెగసీని కొనసాగించేవాడు. భాను లేడు, మాకెవరికి కూడా ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకి కరాఖండిగా చెప్పేశాను. ఎప్పుడైతే రుద్రబావం మీద కేసు మాఫీ కాబోతుందని తెలిసిందో ఇప్పుడు వాళ్ళ దృష్టి రుద్రబావం మీద పడింది. రుద్రని ఎలక్షన్స్లో నిలబెడితే తన ఫాలోయింగ్ అండ్ పాపులారిటీ గెలవడానికి పనికొస్తాయని నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రుద్రబావతో మీటింగ్ అరేంజ్ చేయమని నన్ను అడిగారు. రుద్రబావ నో అంటాడని తెలిసే నేను కుదరదన్నాను. ఇప్పుడు నా ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా కలవాలని ట్రై చేశారు. అసలే బావ వేరే టెన్షన్స్లో ఉన్నాడు. అందుకే రుద్రబావని కలవడానికి వీల్లేదని గట్టిగా చెప్పాను. ఇదంతా మీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఎందుకంత ప్రెషర్ తీసుకోవటం? వాళ్ళకి రుద్రతో మీటింగ్ ఏర్పాటు చేయి. రుద్ర డైరెక్ట్గా నో చెప్తాడు. లేదా తను కూడా భానులాగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అక్కర్లేదు.